ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్లోని భారత పౌరులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా వెంటనే ఇరాన్ను విడిచిపెట్టాలని సూచించింది. అమెరికా ఇరాన్పై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇరాన్ వీడి స్వదేశానికి వచ్చే క్రమంలో వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని వారిని కోరింది. ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు కూడా ఈ సూచనలు వర్తిస్తాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. వార్ సైరన్ మోగింది. మిడిల్ ఈస్ట్ లో మళ్లీ టెన్షన్. బాంబుల వర్షమేనంటూ ట్రంప్ హెచ్చరికలు. దెబ్బకి భగ్గుమన్న బంగారం ధర. పోయినేడాది పరిస్థితే తలెత్తుతుందా? ఒమన్ చర్చల తరువాత అమెరికా ఇరాన్ మధ్య న్యూక్లియర్ ప్రోగ్రాం పై ఓ డీల్ కుదురుతుందని అనుకున్న అమెరికా మాత్రం పూర్తిస్థాయి యుద్ధానికి రెడీ అయింది. అయితే ఫిబ్రవరి 26న మూడో రౌండ్ డిస్కషన్స్ ఉన్నా ఆ విషయమే గుర్తులేనట్లుగా అమెరికా వ్యవహరిస్తోంది. ఇరాన్ కూడా అమెరికా చెబుతోన్న జీరో ఎన్రిచ్మెంట్ అంటే అణు కార్యక్రమాలను ఆపేయడం కుదరదని తేల్చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. దీంతో ముదిరిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారత పౌరులకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం ఎప్పుడైనా మొదలయ్యే అవకాశాలు ఉండటంతో భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. ఇరాన్లో వేగంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జనవరి 5న భారత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా ఈ కొత్త అడ్వైజరీని జారీ చేస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమాన సర్వీసులు లేదా ఇతర ప్రయాణ సౌకర్యాలను వినియోగించి తక్షణమే దేశాన్ని వీడాలని సూచించింది. భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇరాన్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ స్థానిక మీడియా ద్వారా తాజా పరిణామాలను గమనించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ తమ పాస్పోర్ట్లు, గుర్తింపు కార్డులు, ప్రయాణ, ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది. అవసరమైతే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని, ఇంకా ఎంబసీ వద్ద తమ వివరాలు నమోదు చేయించుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అడ్వైజరీలో స్పష్టం చేసింది. తమ పాస్పోర్ట్లు, ఇతర ముఖ్యమైన ప్రయాణ పత్రాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని వారికి తెలిపింది. టెహ్రాన్లోని రాయబార కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోని వారు వెంటనే అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపింది. అత్యవసర సమయంలో ఇక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటూ హెల్ప్ లైన్ నంబర్లు విడుదల చేసింది.